మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు స్థానిక గుంతకల్ పట్టణం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆఫీస్లో పిడిఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ ముఖ్య నాయకుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు వి భాస్కర్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కమిటీ కార్యదర్శి సురేష్ అన్న గారు, జిల్లా కార్యదర్శి వీరేంద్ర అన్న గారు, ఇక్కడ విచ్చేసిన విద్యార్థులందరూ కూడా పిడిఎస్ తరఫున విప్లవందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్య విషయం ఏమనగా, దాదాపుగా మేము 8 సంవత్సరాల నుండి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల మీద పేదల పట్ల, పేద విద్యార్థులు గిరిజన విద్యార్థుల పట్ల హాస్టల్లో సమస్యల పట్ల దాదాపుగా 8 సంవత్సరాల నుండి సుదీర్ఘంగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో పనిచేయడం జరిగింది. ఈరోజు ఏఐఎస్ఎఫ్ నుండి కొన్ని అనివార్య కారణాల వల్ల పిడిఎస్ విద్యార్థి సంఘంలోకి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన విద్యార్థులందరికీ కూడా నా తరపున విప్లవందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పిడిఎస్లోకి రావడానికి కారణం దాదాపుగా 1970 ఉస్మానియా యూనివర్సిటీలో జార్జ్ రెడ్డి వారసత్వంలో పురుడు పోసుకోవడం జరిగింది విద్యార్థి సంఘం. ఈ యొక్క విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా సుదీర్ఘంగా విద్యార్థులతో నిరంతరం కృషి చేసినటువంటి ఏదైనా విద్యార్థి సంఘం ఉందంటే అది వన్ అండ్ ఓన్లీ పిడిఎస్ విద్యార్థి సంఘం అని ఈరోజు గర్వకారణంగా చెప్పుకుంటూ, ఈరోజు ఏఐఎస్ఎఫ్ నుండి దాదాపుగా 50 మంది విద్యార్థులు పిడిఎస్ విద్యార్థి సంఘంలోకి రావడం జరిగింది. ఈ విద్యార్థి సంఘంలో పిడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కమిటీ కార్యదర్శి సురేష్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ ఈ పిడిఎస్ విద్యార్థి సంఘంలోకి రావడానికి గర్వకారణంగా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. కామ్రేడ్ కె భాస్కర్, పిడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ 1974 ఉస్మానియా యూనివర్సిటీలో కామ్రేడ్ జార్జ్ రెడ్డి ఆశయ సాధన కోసం ఏర్పడి నేటికి 52 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యల పైన రాజీలేని పోరాటం చేస్తా ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపై ఎక్కడ కూడా రాజీ లేకుండా పోరాటం చేస్తా ఉన్నది. అమరవీరుల ఆశయ సాధన కోసం ఏదైతే కామ్రేడ్ జార్జ్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, రంగవల్లక్క ఇలాంటి ఎంతో మంది అమరవీరులు శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం కావాలి, సమాజ స్థాపన కోసం పోరాటం చేయాలని ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపు భాగంగా దేశవ్యాప్తంగా ఒక బలమైనటువంటి విద్యార్థి ఉద్యమాన్ని శ్రీకారం చుడతా ఉన్నది. అందులోని భాగంగానే అనంతపురం జిల్లా గుంతకల్ డివిజన్ కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ వామపక్ష విద్యార్థి సంఘం నుండి 50 మంది కార్యకర్తలు పిడిఎస్ లో చేరడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, ఈ కేంద్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నటువంటి మోడీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నది. విద్యా వ్యవస్థను కాషాయీకరణ చేయడానికి, అంబానీ, ఆదాని లాంటి వ్యక్తులకు దారిదత్తం చేయడానికి ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం తీసుకురావడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యోగలం పాదయాత్రలో ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి విద్యారంగానికి ఎన్నో హామీలు ఇచ్చాడు. ఆ హామీలకి ఎప్పుడు నెరవేరుస్తామని కూడా పిడిఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గుంతకల్లో డివిజన్ లో నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ ఈ డివిజన్ లో, ఈ అనంతపురం జిల్లాలో ఒక బలమైనటువంటి విద్యార్థి ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాలని, ఏదైతే జార్జ్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ అమరత్వం పొంది వాళ్ళ ఆశయ సాధన కోసం కూడా వీళ్ళందరూ కూడా ప్రయాణం చేయాలని, కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యతిరేక విధానాల పైన కూడా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడ కూడా ఏ రాజీ లేనటువంటి ఉద్యమాలు కూడా శ్రీకారం చుట్టవలసినటువంటి అవసరం వీళ్ళపైన ఉందని అన్ని విశ్వవిద్యాలయాల్లో, కళాశాల ముందు
బిగిపిడికిలి జెండాలు ఎగురవేసినటువంటి ఆవశ్యకత గుంతకల్లో ఉన్నటువంటి వారిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గుంతకల్ డివిజన్ ఆధ్వర్యంలో పీడిఎస్యు ఉద్యమాలకి ప్రేరేపితమై ఏఎస్ఎఫ్ నుంచి 50 మంది విద్యార్థులు చేరడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు పీడిఎస్యు 50 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటాలు చేస్తూ ఉంది. ఎంతో మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పడినటువంటి ఈ పీడిఎస్యు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకి అన్ని రకాల వసతులు కల్పించాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంది ఇప్పటికీ. కాకపోతే ఈ మధ్యనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించేటువంటి విద్యార్థి సంఘాల నాయకుల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టి ఈరోజు విద్యార్థి సంఘం నాయకుల మీద కక్షపూరితంగా వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉందని చెప్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు గుంతకల్ డివిజన్ లో ఇలా ఏఎస్ఎఫ్ నుంచి పీడిఎస్యులో ఇంతమంది విద్యార్థులు చేరి, అంటే గుంతకల్లో కూడా ఎంతో కార్పొరేట్ విద్యా వ్యవస్థలో కానీ సాంఘిక సంక్షేమ హాస్టల్స్లలో కానీ అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పీడిఎస్ బలమైన ఉద్యమ నిర్మాణంలో చేపడుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు గుంతకల్ పట్టణంలో సిపిఎంఎల్ రూరల్స్ పార్టీ కార్యాలయంలో పీడిఎస్యు సంబంధించినటువంటి విద్యార్థులతో జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంబంధించినటువంటి ఏదైతే దాదాపు కంటే ఏఎస్ఎఫ్ఐ నుంచి 50 మంది విద్యార్థులు, అదే ఆ సంఘంలో పనిచేసినటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, వినోద్, అఖిల్, ఇంకా అనేక మంది అయినటువంటి విద్యార్థి సంఘంలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా పీడిఎస్యు విద్యార్థి సంఘంలోకి జాయిన్ కావడం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే ప్రధానంగా మిగిలినటువంటి ఏదైతే విద్యార్థి సంఘాలకు పీడిఎస్యు విద్యార్థి సంఘానికి ఒక తేడా అయితే ఉంటది. ఎందుకంటే పీడిఎస్యు అనేది ఒక విప్లవ విద్యార్థి సంఘం. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి రాజీ లేని పోరాటాలు కానీ, కార్పొరేట్ వ్యవస్థ విద్యార్థి వ్యవస్థ మీద కానీ, లేకపోతే ప్రైవేట్కి సంబంధించినటువంటి వ్యవస్థల మీద కానీ ఒక రాజీ లేని పోరాటం చేసేసి ఏదైతే విద్యార్థులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడానికి నిరంతరం పోరాడుతున్నటువంటి విద్యార్థి సంఘం. అయితే ఈ సంబంధించినటువంటి ఏదైతే గతంలో పనిచేసినటువంటి జార్జిరెడ్డి కానీ, జంపాల ప్రసాద్ గారు కానీ, లేకపోతే రంగవల్లి కానీ, ఇలాంటి కామ్రేడ్స్ అందరూ కూడా తమ అమూల్యమైన ప్రాణాలు కూడా పణంగా పెట్టి విద్యార్థి సమస్యల కోసం పోరాడి ఏదైతే సమసమాజ స్థాపన కోసం ఏదైతే పోరాడినారో వాళ్ళందరూ ఆశయాల కోసం విద్యార్థి సంఘం ఉందనేది కూడా ఒకసారి విద్యార్థులకు అందరికీ మద్దతు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా గుంతకల్ పట్టణంలో ఏదైతే నారాయణ, శ్రీ చైతన్య, లేకపోతే కార్పొరేట్ సంబంధించినటువంటి విద్యావస్థలు కానీ, లేకపోతే ప్రైవేట్ సంబంధించినటువంటి విద్యావస్థలు కానీ, లేకపోతే సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఏదైతే దళితులు కానీ, గిరిజనులు కానీ, అనేక మంది పిల్లలు కానీ వస్తున్నటువంటి సరైన వసతులు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల మీద కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయడానికి కూడా పీడిఎస్ ఆధ్వర్యంలో ఒక బలమైనటువంటి విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించడానికి కూడా పూనుకుంటారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను.